ఈ సర్పంచ్ ఎవరు అంటే ఫస్ట్ నా 98 అపాయింట్మెంట్ నా ధర్మరావుపేట పోస్టింగ్ 12 సంవత్సరాలు అక్కడే చేసిన. ధర్మరావుపేటలో డోర్ టు డోర్ మనకు అంత సుపరిచితులు చుట్టాలు. వీడు నాకు శిష్యుడు, నా స్టూడెంట్. థ్యాంక్ యూ కుమార్. ఒక మంచి మెజారిటీ తోటి మంచి హోదా స్వీకరించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సభకు పరిచయం చేసుకోవాలా, ప్లస్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేది నువ్వు చెప్పాలి. సభకు నమస్కారం. ఈ నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి నా గురువు టీచర్ పాపిరెడ్డి సార్ సుజాత మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒక శిష్యునిగా సార్కి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. సార్ నాకు అక్షర అంటే పాఠ్యం పలకాబల్పం బట్టి నన్ను ఈ తొడల మీద కూర్చుండో పెట్టుకుంటుండే. సార్ నన్ను దగ్గరగా చూసుకుంటుండే. మా నాన్నగారు పోస్ట్ మ్యాన్. ఆ సార్ వాళ్ళ గ్రామానికి కూడా ఉత్తరాలు పంచడానికి వస్తారు మా నాన్నగారు. కాబట్టి ఇంకా నన్ను ఎక్కువగా అభిమానిస్తుండే సార్. నా శిష్యుడు చాలా యాక్టివ్. నేను స్పోర్ట్స్లో కూడా గత 3 సార్లు కూడా నేను స్టేట్ మీట్ ఖోఖో ప్లేయర్గా సెలెక్ట్ అయ్యి రాష్ట్ర స్థాయిలో కూడా 3 సార్లు నేను మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వైస్ క్యాప్టెన్గా కూడా 3 సార్లు చేయడం జరిగింది. అదేవిధంగా వాలీబాల్ నేషనల్ మీట్ కూడా నేను ఆడడం జరిగింది. లాస్ట్ టైం కబడ్డీ కూడా నేను స్టేట్ మీట్ నంద్యాల్ అంటే సురేందర్ అన్న గారితో నేను అప్పుడు తిరుగుతున్న సందర్భంలో కూడా నెల రోజులు వదిలేసి నంద్యాల్లో క్యాంప్ ఉండే. ఆ క్యాంప్లో కూడా నెల రోజులు కబడ్డీ పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా మన కామారెడ్డి జోన్ నుంచి అక్కడ పథకం మన కామారెడ్డి జోన్ అంటే కామారెడ్డి నూతన జిల్లా ఏర్పడిన తర్వాత అక్కడ కూడా మనం గర్వంగా మన జెండా ఎగిరేసాం. కామారెడ్డి జిల్లా జెండా ఎగిరేసాం అక్కడ కూడా. కాబట్టి ఒక యువకునిగా నాకు ధర్మారావుపేట గ్రామ ప్రజలు ఆశీర్వదించి ఒక యువకుడు పనిచేస్తాడు ఇంత చిన్న వయసులో. నేను అన్మ్యారీడ్, నాకు పెళ్లి కూడా కాలేదు. చాలా మంది అన్నారు అరే పెళ్లి కాలేదు దానికి అంత పెద్ద గ్రామ పంచాయతీ అప్పాయిస్తే ఏం చేస్తాడు అంటే వాళ్ళకి నేనేందో తెలుసు. నేను చేసిన సేవ ఈరోజు నన్ను గుర్తించి గ్రామ పంచాయతీకి ప్రథమ పౌరుడుగా పంపిరంటే వాళ్ళకి నాకు పదవి లేనప్పుడే నేను గ్రామానికి సేవ అందించాను. కులం మతం వర్గం భేదం లేకుండా పనిచేసినప్పుడే ఈ పదవులు వస్తాయి. ఎప్పుడైతే ఇవన్నీ మనసులో పెట్టుకొని పనిచేస్తే ఈ పదవులు రావు. జనం గుండెలో నిలిచిపోవాలి. మనం జనం గుండెలో నిలిచినప్పుడే మనకి ఇలాంటి పదవులు వస్తాయి, ఇలాంటి అవకాశాలు వస్తాయి, ఇంకా మాట్లాడగలుగుతాం. దీనికి నిదర్శనం మన సంజీవ్ అన్న. నిజం చెప్పాలంటే రాష్ట్రంలో కూడా సంజీవ్ అన్న పేరు మారుమోగుతుంది. ఆయన కూడా ఒక యువకుడు. ఆయన తర్వాత ఆ స్థానం నాకే దక్కాలని మస్తు ట్రై చేస్తున్నా. రేపు నెక్స్ట్ కూడా అదే స్థానం మళ్ళీ అన్నట్టు నేను పోటీ కావాలని అనుకుంటున్నా. ఎందుకంటే వాస్తవంగా జరిగేది ఏంటంటే పదవి వచ్చిన తర్వాత మనలో మార్పు ఎక్కువ వస్తుంది, అహంకారం కొద్దిగా పెరిగిపోతుంది, గర్వం పెరిగిపోతుంది. ఇవన్నీ ఒదిగించిన నాయకుడే సంజీవన్. ఇవన్నింటికి తావు ఇవ్వలేదు సంజీవన్. ఏదైతే పదవి రాకముందు ఏ విధంగా అయితే ప్రజలతో మమేకమై ఉన్నాడో ఆ మమేకమే ఈరోజు 2191 మెజార్టీని మళ్ళీ అన్నకిచ్చింది. సేమ్ ఆ స్ఫూర్తి నాకు కూడా కలిగించింది నా గ్రామ ప్రజలు. ఇంత చిన్న వయసులో నాకు మెజార్టీ 996 ఓట్ల మెజార్టీ వచ్చింది. నా ఊరిలో మొత్తం 1810 ఓట్లు పోలేని, దాంట్లో 1350 నాకు వచ్చినాయి. అపోజిట్ క్యాండిడేట్ 354, మిగతా 3 పంచుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ 7-6 నాకు వచ్చినాయి. అంటే వాళ్ళు కూడా కోరుకున్నారంటే ఒక యువకుడికి చదువుకున్నాడు వీనితోటే ఊరు బాగుపడుతుంది ఒక గట్టి నమ్మకంతో వాళ్ళు గ్రామాన్ని కూడా ఏకం చేస్తారు. వాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ. కాబట్టి ఈ అవకాశం నాకు కలిగించింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు గ్రామంలో గెలిచిన తర్వాత ప్రజలు ఓడగొడుతున్నారు, మనం గెలుస్తున్నాం. గాంధారిలో ప్రజలు గెలిచారు. ఎందుకంటే సెకండ్ టైం అన్నకు అవకాశం ఇచ్చినట్టే ప్రజలు ఓడిపోలేదు. ఆడ నాయకత్వం ఓడిపోయినా సరే ప్రజలు గెలిచిరక్క. ఎందుకంటే ప్రజలను గెలిపించుకుంటూ సంజయ్ అన్న 5 సంవత్సరాలు ప్రజల్ని గెలిపించింది. ప్రతి దగ్గర జరిగేది ఏంటంటే మనం గెలుస్తాం 5 సంవత్సరాలు ప్రజల్ని ఓడగొట్టిస్తాం. అంటే వాళ్ళ సమస్యల పట్ల వాళ్ళని పట్టించుకోం, వాళ్ళని దగ్గర తీసుకోం, వాళ్ళ సమస్యలు పరిష్కారం దారి చూపం. కాబట్టి ప్రతి దగ్గర ప్రజలు ఓడిపోయారు. కానీ రాష్ట్రం మొత్తంలో తర్వాత నాకు మన జిల్లాకు చూసుకుంటేనైతే గాంధారి ప్రజలు గెలిచిరు. అక్కడ గాంధారి ప్రజల విజయమే అది. ఎందుకంటే గాంధారి ప్రజలకు సేవ చేసింది కాబట్టి ఆ ప్రజలదే విజయం, సంజీవ్ అన్నది కాదు. ప్రజలకు సంజీవ్ అన్న చేసింది కాబట్టి సంజీవ్ అన్న గెలిపించుకోండి. మనం కూడా
ఈ అవకాశం అంటే అందరూ మనం కొత్త వాళ్ళమి, నేనైతే కొత్తది, మీరు కూడా చాలా మంది కొత్త వాళ్ళు, చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, అంటే సీనియర్స్ అయితే 2-3 సార్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సంజీవ్ అన్న ఏదైతే గాంధారి ప్రజలను గెలిపించుకుందో ఈ 5 సంవత్సరాలు మన గ్రామాలలో కూడా మనం గ్రామ ప్రజలను గెలిపించుకోవాలి. మనం గెలవద్దు, మన గ్రామ ప్రజల్ని మనం గెలిపించుకోవాలి. గెలిపించుకుంటే 5 ఏళ్ళు మళ్ళీ యూనియన్ మాస్ కూడా అయ్యే అవకాశం మనకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక విజన్ తోటి పనిచేయాలి. మనకు నమ్మి ఓట్లేసిన జనాలు ఈసారి ఎన్నికల్లో డబ్బు, పెద్ద మనుషుల మాటలు పనిచేయలు. ఎవరైతే ఊరికి సేవకుడిగా ఉంటాడు అనే ఒక ఉద్దేశం, లక్ష్యం జనాలలో నిండుకపోయినని ఇలా గ్రామ ప్రథమ పౌరులుగా తీర్చిదిద్దురు గ్రామ ప్రజలు. కాబట్టి మనం వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఒక సేవకుడిగాని పనిచేయాలి తప్ప ఒక అహంకారాన్ని ఇంకేదో దృష్టిలో పెట్టుకుని నాకది కూర్చొచ్చేసింది, నా దగ్గర అయితే పెళ్లి ఉంది అనేట్టు ఆ పని చేయొద్దు. ఎందుకంటే సేవకుడిగానే పనిచేయాలి, పాలకుడిగా పనిచేయద్దు. సేవకుడిగా పనిచేస్తేనే రేపు మళ్ళీ 5 సంవత్సరాలు కాకుండా నాలాంటి యువకులకు చాలా అవకాశాలు వస్తాయి. దీంట్లో కూడా చాలా మంది యువకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. కానీ రేపు వాళ్ళు స్ఫూర్తిగా ఎదగాలంటే ఈ మెట్టు కరెక్ట్ సెట్ చేసుకుంటే రేపు మండల స్థాయి, జిల్లా స్థాయి వరకుగా వెళ్ళే మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి దాన్ని స్ఫూర్తిలోని పెట్టుకుని మనం ముంగటికి పోవాలి. ఇంకోటి, నా గురువు ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టినందుకు నా గురువుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, ఎన్ని రోజులకైనా నేను సర్పంచ్ కావచ్చు, కానీ ఏడే చెప్పినా నేను బాపేడి సార్ శిష్యుని అనేది చెప్పుకోగలుగుతా సత్యదాకా. ఎందుకంటే విద్య చెప్పిన గురువు కాబట్టి ఖచ్చితంగా సార్ ఎప్పటికీ ఇంత మంచి అవకాశాన్ని కల్పించి ఇంతమందిని ఒకే దాని మీద నన్ను పరిచయం చేపించడానికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఉమర్. ఇక్కడ అర్థమైపోయింది వచ్చు మీకు, మా శిష్యుడే ఇంత గట్టిగా మాట్లాడుతుండే, ఇంత టెక్నికల్గా మాట్లాడుతుంటే గురువు కదా నేను. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నైనా చేయగలుగుతాం, కాకపోతే అందరితో కలిసిపోయే కార్యక్రమాలు చేస్తే మన్ననలు పొందుతాం. అందుకే నువ్వు ఇప్పటిదాకా చెప్పింది మాటలలో కాకుండా చేతలలో నీ గ్రామాభివృద్ధికి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో